రంగస్థలం ఆయనదే. ఎస్, ఆయనదే. సుకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ తిరుమల చిత్తలహార అని ఇంత మంచి టైటిల్ పెట్టినందుకు, మళ్ళీ ఇక్కడ డైరెక్టర్స్ అందరూ ఆల్మోస్ట్ ఆ కాలానికి వెళ్ళి చిత్రహారాన్ని గుర్తించుకున్నారు. సో అందరూ మా ఏజే అని శివాని నవ్వుకున్నాం. అండ్ కిషోర్, నీ సున్నితత్వం అనేది సినిమాల్లో నేను శైలజ కానీ తర్వాత కానీ అంటే ఎంత సెన్సిటివ్ అంటే నాకు టీజర్కి వాయిస్ ముందు చెప్పన్నారు, చిన్న ఒక 2 లైన్స్ ఉంటే చూస్తే ఏంటంటే వేరే వాయిస్ ఉంది, అది లౌడ్గా ఉంది. తర్వాత అనుకోకుండా చూస్తే కిషోర్ వాయిస్ ఉంది, చాలా సున్నితంగా సెన్సిటివ్గా ఉంది. నేను తను ఇమిటేట్ చేశాను అనమాట, ఇదే బాగుంది కదా అని. ఎందుకంటే కొన్నిసార్లు డైరెక్ట్ టైమింగ్ డిస్టర్బ్ చేయకూడదు అనమాట. సో తన సినిమాలన్నీ కూడా అంత సున్నితంగా చెప్తూనే సినిమాలని ఇంత శివ సినిమా చూడండి, శివ కమర్షియల్ సినిమా అయినా సరే అందులో ఒక స్పేస్ ఉంటుంది, టైమింగ్లో చాలా సైలెన్స్ ఉంటుంది. సో తనలో చాలా పెద్ద సైలెన్స్ ఉంది, దాన్నే సినిమాలుగా తీస్తున్నాడు అనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ కిషోర్, ముందు ముందు చాలా మంచి సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తాను నీ గురించి. థ్యాంక్ యూ అండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీస్, నవీన్ గారు, రవి గారు, మోహన్ గారు. నవీన్ గారు అంత హైట్ ఉంటారు, రవి గారు కూడా ఆల్మోస్ట్ అంత హైట్ ఉంటారు కానీ కనిపించరు. సో ఇప్పుడు శివ చెప్పినట్టు మైత్రి మూవీస్లో చెక్ వచ్చిందంటే ఈరోజు ఏ డైరెక్టర్ రిజెక్ట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బో చెక్ వచ్చిందని వెంటనే పట్టుకొచ్చి సినిమా చేస్తారు. ఆ స్థాయికి ఎదిగింది సినిమా అనేది, మైత్రి మూవీస్ సంస్థ అనేది. అండ్ చాలా అంటే మేమందరం సొంత సంస్థలో ఫీల్ అవుతాం కాబట్టి చాలా అందంగా ఉంది ఆ విషయంలో. మోహన్ గారు అంత ఆయన ఎంత ఎత్తుంటారో అంత ప్యాషన్ ఉంది వాళ్ళకి. అలాగే రవి గారు అంత కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మోహన్ గారు అంత లాభాలు కావాలని కోరుకుంటారు, అంతే చాలా తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో అయితే ముగ్గురు కలిసి ఫ్రాంక్గా చెప్పంటే ఈ సినిమాకు ఉగాది పచ్చలాగా అనమాట. సో అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ సంస్థలో చేయడానికి. సో విష్ ఆల్ ది బెస్ట్ మోహన్ గారు, రవి గారు, నవీన్ గారు. థ్యాంక్ యూ అండి. అండ్ సాయి, సాధారణంగా తమిళ హీరోలే ఉంటారు. ఎలా అంటే ఒక సినిమా కోసం అంటే నేను కొంచెం అడిగాను, సాయి కొంచెం లావుగా కనిపిస్తున్నావు కదా సినిమాలో అంటే, ఈ సినిమాలో ఒక లూజర్ ఎలా ఉండాలనేది తను అంటే ఇలా కనిపిస్తే మళ్ళీ ఆడియన్స్ ఏమనుకుంటారని అనే లేకుండా, ఏమాత్రం లేకుండా నిస్సంకోచంగా తను కొంచెం లావు కనిపించడానికి, ఒక లూజర్లా కనిపించడానికి సిద్ధపడ్డాడంటే కంగ్రాచులేట్ సాయి. అట్ ద సేమ్ టైం నాకు అంటే సో ఇదే సాయి ఒక 1 month తర్వాత ఎలా ఉంటాడు చూడండి. నో ద ట్రాన్స్ఫర్మేషన్, ఒక హీరో సినిమా కోసం కష్టపడే విధానం. అండ్ ఈ ఫెయిల్యూర్స్ అన్ని ఈ సినిమా అలాంటి క్యారెక్టరే ఒకటి అంగీకరించి ఈ సినిమా చేయడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసిన ఒక చిన్న పాయింట్ ఉంది, ఒక సీన్ ఉంది కిషోర్ చెప్పినప్పుడు, అది చాలా అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అని కోరుకుంటున్నాను. అలాగే మై ఫ్రెండ్ డైరెక్టర్ స్పెషల్ డిఎస్పి మ్యూజిక్. డిఎస్పికి ముందు మా మ్యూజిక్ తెలిసేది, డిఎస్పి తర్వాత నాకు మ్యూజిక్ అనేది తెలియకుండా పోయింది, ఎందుకంటే తన మ్యూజిక్ అయిపోయాడు. సో ఇదే విషయం చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఒక మంచి సినిమా దొరికినప్పుడు, అందులో మంచి సిచ్యువేషన్స్ దొరికినప్పుడు తనకన్నా గొప్పగా సినిమాను అర్థం చేసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఉండడు. సో అంత గొప్పగా మ్యూజిక్ ఇవ్వగల సామర్థ్యం ఉంది తనకి. ఏ రేంజ్కి అయినా సరే, ఎలాంటి సినిమా అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా అలాంటి మ్యూజిక్ని తీసుకురాగల సామర్థ్యం ఉంది. సో అలాంటి మంచి పాటలు ఈ సినిమాలో కుదిరాయి. అండ్ థ్యాంక్ యూ డిఎస్ దేవి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నివేద, కళ్యాణి, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కార్తీక్ ఘట్టమనేని నాకు ప్రామిసింగ్గా ఇప్పుడున్న సినిమాటోగ్రఫర్లో చాలా ప్రామిసింగ్గా కనిపించే వ్యక్తి. ఆల్ ది బెస్ట్ కార్తీక్, ఎందుకంటే తక్కువ తెలుగు సినిమాటోగ్రాఫర్స్ ఉన్నారు మంచి వాళ్ళు. సో అందులో నువ్వు చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కార్తీక్. అందరికీ చెప్పాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, అసలు ఈ హడావిడిలో, ఈ జోష్లో మేము